హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేమ్ ఆఫీస్ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ సర్కిల్స్. అండ్ ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన చాప్టర్. అండ్ ఈ చాప్టర్లో మనం A to Z ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్తో పాటు అన్నీ డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోస్ అయితే మనవి రెగ్యులర్గా రావట్లేదు, బట్ కొంచెం టైం పడుతుంది. బట్ కొంచెం టైం తర్వాత మాత్రం మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. బికాస్ నా బీటెక్ కాలేజ్ కొంచెం బిజీలో ఉన్నాను నేను బీటెక్ కాలేజ్లో. సో అండ్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. అండ్ మ్యాథమెటిక్స్లో మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ చాప్టర్ అనుకుంటా ఇది. అండ్ ఈరోజు సర్కిల్స్ని మొత్తం కంప్లీట్ చేద్దాం. అండ్ సర్కిల్స్ విషయానికి వస్తే ఇది మ్యాథ్స్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ చాప్టర్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ జస్ట్ టఫ్గానే ఉంటుంది. అండ్ క్వశ్చన్ అర్థం కావాలి ఫస్ట్ మనకి ఈ సర్కిల్స్లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే. సో క్వశ్చన్ అర్థం చేసుకోవడం మ్యాథ్స్లో ద ఫస్ట్ టాస్క్ మీకు జేఈలో. అండ్ అది అర్థం చేసుకుంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆటోమేటిక్గా ఐడియాస్ వస్తూ ఉంటాయి. అండ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు కాన్సెప్ట్ ఎక్కువ వస్తుంది. సో మీకు ఐడియా థింకింగ్ చేయడం అనేది పెరుగుతుంది. అంటే మీరు డిఫరెంట్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడైతే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తారు. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ బేసిక్ గురించి స్టార్ట్ చేద్దాం. మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఒకవేళ సెంటర్ A, B ఇస్తే మనకి సర్కిల్ ఉంటుంది. సర్కిల్ ఎట్లుంటుంది? రౌండ్గా ఉంటుంది, మధ్యలో సెంటర్ ఉంటుంది, మధ్యలో ఒక డాట్ ఉంటుంది, సెంటర్ అంటుంది దాన్ని. A, B సెంటర్ అయితే సర్కిల్ ఈక్వేషన్ x-a² ప్లస్ y-b² ఈక్వల్స్ టు r². ఎస్. అండ్ ఒకవేళ సెంటర్ ఆరిజిన్ అయితే అంటే 0,0 సెంటర్ అయితే A0 అవుతుంది, B0 అవుతుంది. సో ఏమైతే సింపుల్గా x² ప్లస్ y² ఈక్వల్స్ టు r² అవుతుంది మన ఈక్వేషన్. అండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. అండ్ ఇందులో xy టర్మ్ ఉండదు సర్కిల్ ఈక్వేషన్లో. అండ్ x² కోఫిషియంట్ y² కోఫిషియంట్ ఈక్వల్గా ఉండాలి. ఇంకో రూల్ 1 అయి ఉండాలి, అది ఇంకొక రూల్. సో కొన్ని రూల్స్ ఉంటాయి, బేసిక్ రూల్స్, ఇవి నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి. అండ్ xy టర్మ్ ఉండొద్దు. అండ్ x² కోఫిషియంట్ y² కోఫిషియంట్ ఈక్వల్గా ఉండాలి. అండ్ దాన్ని 1 చేయాలి, 1 చేయడానికి ట్రై చేయాలి. సెంటర్ -g -f. అండ్ రేడియస్ ఫార్ములా వచ్చేసి g² ప్లస్ f² మైనస్ c, √g² ప్లస్ f² మైనస్ c. అండ్ ఇది రివిజన్ క్లాస్ కాబట్టి ఫార్ములాస్ మాత్రం రివైజ్ చేస్తాం మనం. కాన్సెప్ట్ వచ్చేసి మనం చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు చేద్దాం. అండ్ డయామీటర్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఇఫ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఇస్ గివెన్. డయామీటర్ అంటే ఏంది? సర్కిల్లో ఇప్పుడు సర్కిల్ ఉంటుంది, ఒక లైన్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అండ్ 2 పాయింట్స్ని సర్కిల్ మీద 2 పాయింట్స్ దగ్గర ఉంటుంది. డయామీటర్ అంటే మీ అందరికి ఐడియా వచ్చే ఉంటుంది. ఇప్పుడు రేడియస్కి డబుల్ ఉంటుంది. అండ్ ఆ డయామీటర్ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. ఆ 2 పాయింట్స్ ఒకవేళ మీకు ఇస్తే, ఒకటి x1 y1 పాయింట్, ఇంకోటి x2 y2 పాయింట్. x-x1 ఇంటూ x-x2 ప్లస్ y-y1 ఇంటూ y-y2 ఈక్వల్స్ టు 0. ఇది డయామీటర్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఇఫ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఆర్ గివెన్. డయామీటర్ ఎన్స్ ఇస్తే, అంటే డయామీటర్ ఎన్స్లో పాయింట్స్ ఇస్తే ఈ ఈక్వేషన్ వాడచ్చు. అండ్ మనకి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు ఒక్కొక్కసారి, లెంత్ ఆఫ్ x ఇంటర్సెప్ట్, లెంత్ ఆఫ్ y ఇంటర్సెప్ట్ అని. సో అది మనం చూసుకున్నట్టయితే లెంత్ ఆఫ్ x ఇంటర్సెప్ట్ వచ్చేసి 2√g² మైనస్ c, లెంత్ ఆఫ్ y ఇంటర్సెప్ట్ వచ్చేసి 2√f² మైనస్ c. సర్కిల్ టచెస్ ఎనీ యాక్సిస్, దట్ యాక్సిస్ ఇంటర్సెప్ట్ బికమ్ 0. ఇప్పుడు సర్కిల్స్ x యాక్సిస్ని టచ్ అయింది అనుకోండి, x యాక్సిస్ ఇంటర్సెప్ట్ 0 అవుతుంది. ఇది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ సర్కిల్ a cos θ, b sin θ, ఇది అందరికి తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. చూడండి ఇక్కడ క్లియర్గా డయామీటర్ అంటే ఇది మెన్షన్ చేసిన డయాగ్రామ్. సెంటర్ A, B ఉంది. సో దీని పాయింట్స్ ఇవ్వలేము, పాయింట్స్ మనం అజ్యూమ్ చేసుకోవాలంటే మనం ఏం అజ్యూమ్ చేసుకుంటాం? ఫస్ట్ ఇయర్లో మనం చదివాం, పారామెట్రిక్ పాయింట్స్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఆ పారామెట్రిక్ పాయింట్స్ a ప్లస్ r cos θ, b ప్లస్ r sin θ, a మైనస్ r cos θ, b మైనస్ r sin θ. ఇది పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్.
ఒకవేళ ఏ పాయింట్స్ చేయకపోతే మనం ఈ పాయింట్స్ అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు S1 గ్రేటర్ దెన్ 0 ఉంటే మనకి అవుట్ సైడ్ సర్కిల్, పాయింట్ అనేది సర్కిల్ బయట ఉంటుంది. అండ్ S1 ఈక్వల్స్ టు 0 ఉంటే ఆ పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది. S1 లెస్ దెన్ 0 అయితే ఆ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటుంది. ఇవన్నీ బాగున్నాయి, కానీ S1 అంటే ఏంటి? మనకు ఫస్ట్ ఈ క్వశ్చన్ రావాలి. S1 అంటే ఏంటంటే మనకి ఇచ్చిన సెంటర్ ఏదైతే ఉందో, మనకి ఇచ్చిన సెంటర్ A, B అనుకోండి సెంటర్ని, అది మన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సర్కిల్ ఈక్వేషన్ అంటే ఏ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి? x² + y² + 2gx + 2fy + c = 0లో x ప్లేస్లో A, y ప్లేస్లో B సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూయే S1. ఓకే, అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ లైన్ అండ్ సర్కిల్. ఇప్పుడు పాయింట్ చెప్పాం కదా, ఇప్పుడు లైన్ చెప్పాలి. అలానే లైన్ది చెప్పాలి. అండ్ P లెస్ దెన్ R ఉంటే సీకెంట్ అవుతుంది, P ఈక్వల్స్ టు R ఉంటే టాంజెంట్ అవుతుంది, P గ్రేటర్ దెన్ R ఉంటే అవుట్ సైడ్ సర్కిల్ బయట ఉంటుంది. సో P అంటే ఏంది? P అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మ్యాక్సిమం అందరికి వచ్చి ఉంటుంది. మోడ్యులస్ ఆఫ్ AX + BY + C by √A² + B². సార్ మోడ్యులస్ ఎందుకు వచ్చిందంటే డిస్టెన్స్ కాంట్ బి నెగిటివ్. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది రేడియస్ కన్నా తక్కువ ఉంటే అది ఆ లైన్ అనేది సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది అంటే కాబట్టి సీకెంట్. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా సరే సీకెంట్ గీయండి, సీకెంట్కి సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇది క్లియర్గా మ్యాటర్ అర్థమవుతుంది. ఒక టాంజెంట్ గీయండి, టాంజెంట్కి రేడియస్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయండి. ఆ లైన్ ఈ రేడియస్, ఇప్పుడు ఎప్పుడైనా మీరు టాంజెంట్ గీసారు, టాంజెంట్కి టాంజెంట్కి సెంటర్ నుంచి ఒక లైన్ గీసారు పర్పెండిక్యులర్గా గీసినప్పుడు అది రేడియస్కి ఈక్వల్ ఉంటుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆ లైన్ డిస్టెన్స్ అనుకోవడం పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది రేడియస్కి ఈక్వల్ ఉంటుంది, టాంజెంట్ అవుతుంది. రేడియస్ కన్నా ఎక్కువ ఉందనుకో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆ లైన్ అవుట్ సైడ్ ఉంటుంది ఆఫ్ కోర్స్. సో మీరు డయాగ్రామ్ గీసుకోండి, మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ కండిషన్ ఆఫ్ టాంజెన్సీ C ఈక్వల్స్ టు ± R √1 + m². వెరీ 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 ఇంపార్టెంట్ కండిషన్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా క్వశ్చన్స్లో అడుగుతాడు. వ్యాలిడ్ ఇంకొక కండిషన్ ఉంది దీనికి. ఈ కండిషన్ ఆఫ్ టాంజెన్సీ కావాలంటే ఇంకో కండిషన్ అప్లై చేయాలి. వ్యాలిడ్ ఇఫ్ సెంటర్ ఈజ్ ఆరిజిన్. సెంటర్ 0, 0 ఉంటేనే ఈ కండిషన్ అప్లై అవుతుంది. C ఈక్వల్స్ టు ± R √1 + m². అండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసి T ఈక్వల్స్ టు 0. T అంటే ఏంటి? T అంటే మీరు ఏం చేయొద్దు, సర్కిల్ ఈక్వేషన్ తీసుకోండి. ఏ సర్కిల్ ఈక్వేషన్? x² + y² + 2gx + 2fy + c. ఈ సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని C ప్లేస్లో C పెట్టండి, ఎగ్జాక్ట్గా సేమ్ పెట్టండి. x² ప్లేస్లో మాత్రం x(x1) పెట్టాలి, y² ప్లేస్లో మాత్రం y(y1) పెట్టాలి, x ప్లేస్లో x + x1/2 పెట్టాలి, y ప్లేస్లో y + y1/2. x1 ఏంటి, y1 ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ సెంటర్స్. అది మన సెంటర్స్. ఓకే, అండ్ ఇన్ స్లోప్ ఫామ్లో రాస్తే, స్లోప్ ఫామ్ ఈక్వేషన్ ఉంది y = mx + c. అవును కదా? ఎస్, ఇది కూడా తెలుస్తుంది మ్యాక్సిమం. సో y ప్లేస్లో మనం y - y1 పెడతాం, x ప్లేస్లో x - x1 పెడతాం, అంటే సింపుల్. y - y1 = m × x - x1 ± R √1 + m². చూడండి. అండ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అంటే 2 పాయింట్ ఫామ్. అది ఏంటంటే y - y1 = m × x - x1. సో అందరికి తెలుసు ఇది ఆల్రెడీ. అండ్ ఇది 2 పాయింట్ ఫామ్. ఇది 2 పాయింట్ ఫామ్ ప్లేస్ నార్మల్ ఈక్వేషన్ వస్తుంది. అండ్ నార్మల్ ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ కండిషన్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అండ్ ఇంకో ఫేమస్ క్వశ్చన్ లెంత్ ఆఫ్ టాంజెంట్ అడుగుతాడు మనకి. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా √S1. S1 అంటే మీకు ఇప్పుడు చెప్పిన సెంటర్ని మనం సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి చూపించిన ఇక్కడ చూడండి మీరు. అండ్ పవర్ ఆఫ్ పాయింట్ ఫార్ములా ఏం లేదు, సింపుల్. S1 అనుకోండి, అదే పవర్ ఆఫ్ పాయింట్. ఇవన్నీ మీకు అడుగుతాడు క్వశ్చన్స్ అడిగేటప్పుడు. జాగ్రత్త ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ డైరెక్టర్ సర్కిల్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం.
రేడియస్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్ ఈక్వల్స్ టు √2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఒరిజినల్. అంటే రేడియస్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్ గీసినాం మనం, ఒక సర్కిల్కి ఒక డైరెక్టర్ సర్కిల్ గీసినాం, దాని రేడియస్ √2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది దేనికన్నా, ఒరిజినల్ సర్కిల్ రేడియస్ కన్నా. సో అది మీరు ఇంపార్టెంట్. అండ్ సెంటర్ డైరెక్టర్ సర్కిల్కి సేమ్ ఉంటుంది ఎప్పుడు. అండ్ పేర్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ ఎ పాయింట్. ఇప్పుడు నేను ఒక సర్కిల్ తీసుకున్నా, ఒక బయట ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీసిన సర్కిల్కి, అది ఎలా గీస్తామంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తాం మీకు చూడండి. ఎస్, ఇలా. ఇప్పుడు సర్కిల్ బయట ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 లైన్స్ గీసిన, అంటే 2 టాంజెంట్స్. సో అది అలా గీస్తాం. అలా గీసినప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో ఏ క్వశ్చన్స్ అడుగుతాడు? ఫస్ట్ పేర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ t² = s × s1. ఎస్ అంటే ఏం లేదు, సర్కిల్ ఈక్వేషన్. ఏ సర్కిల్ ఈక్వేషన్ మళ్ళీ చెప్తున్నా, x² + y² + 2gx + 2fy + c = 0 అనేది ఎస్. s1 అంటే x² ప్లేస్లో x1 పెట్టాలి, అంటే సెంటర్ సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ t అంటే x² ప్లేస్లో x1 పెట్టాలి, అండ్ y² ప్లేస్లో y1 ఇదే. t అంటే ఇప్పుడు చూపించిన ఇదే చూడండి. అండ్ ఇవి అన్నీ మనం అరేంజ్ చేస్తే ఇది పేర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్. నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏం లేదు, t = 0 చేసేయండి అయిపోతుంది. t అంటే మళ్ళీ ఇదే చూడండి, మళ్ళీ t అంటే ఇదే. అండ్ కార్డ్ ఇఫ్ మిడ్ పాయింట్ ఈజ్ గివెన్. కార్డ్ అడుగుతాడు, ఇప్పుడు మిడ్ పాయింట్ ఇస్తాడు, మిడ్ పాయింట్ ఇచ్చి కార్డ్ అనుకోమంటాడు. సో అప్పుడు t = s1 అప్లై చేయండి సరిపోతుంది. అండ్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, మ్యాథ్స్లో ఏం చేయలేం. సో కెమిస్ట్రీ అయినా మ్యాథ్స్ అయినా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి, అండ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ కామన్ టాంజెంట్స్ టు 2 సర్కిల్స్. ఇప్పుడు మనకి ఏం చేస్తాడంటే 2 సర్కిల్స్ ఇస్తాడు, ఈ సర్కిల్స్ని డిఫరెంట్గా అరేంజ్ చేస్తాడు, మనకు కామన్ టాంజెంట్స్ ఎన్ని అని అడుగుతాడు. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో చూసుకున్నట్టయితే మీరు 2 సర్కిల్స్ని పెట్టాడు. ఈ సర్కిల్స్కి నేను 4 కామన్ టాంజెంట్స్ గీసిన. ఎట్లా, ఒక 2 ఇట్లా గీసిన, 2 క్రాస్ ఇట్లా ఇంటూ మా షేప్లో గీసిన. సో మనకి 4 కామన్ టాంజెంట్స్. కామన్ టాంజెంట్ అంటే ఆ టాంజెంట్ రెండు సర్కిల్స్కి టాంజెంట్ అయి ఉండాలి. ఒక లైన్ గీస్తే ఆ లైన్ 2 సర్కిల్స్కి టాంజెంట్ అయి ఉంటే కామన్ టాంజెంట్ అంటారు దాన్నే. సరే సింపుల్ మన భాషలో చెప్పాలంటే, ఒక లైన్ గీస్తే ఆ లైన్ 2 సర్కిల్స్ని ఒక్కొక్క పాయింట్ దగ్గర టచ్ చేయాలి. అంటే ఒక సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర, ఇంకో సర్కిల్ని ఇంకో పాయింట్ దగ్గర టచ్ చేయాలి, కానీ గీయాల్సింది ఒకటే లైన్. అండ్ ఫస్ట్ పిక్చర్కి 4 కామన్ టాంజెంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ సర్కిల్ సెంటర్ C1 కదా, ఈ సర్కిల్ సెంటర్ C2 కదా, ఆ 2 సెంటర్లకి డిస్టెన్స్ మీరు డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే R1 R2 కన్నా ఎక్కువ ఉంటుంది, R1 + R2. రేడియస్ చూడండి, రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది, సెంటర్ నుంచి సర్కిల్ ఎండ్ వరకు ఉంటుంది రేడియస్ అంటే. అండ్ దీనిది కూడా అంతే, సేమ్ రేడియస్. R2 అంటే కూడా ఈ సెంటర్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది, కానీ C1 C2 అనేది మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో R1 + R2 ఆల్వేస్ లెస్ దెన్ C1 C2. డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా. అండ్ ఈ డయాగ్రామ్ చూసుకోండి, ఈ డయాగ్రామ్లో R1 + R2 = C1 + C2. చూడండి, 2 సెంటర్ మధ్య డిస్టెన్స్ R1 + R2 చేసినా అదే వస్తుంది, C1 C2 చేసినా అదే వస్తుంది. అండ్ దీనికి ఎన్ని కామన్ టాంజెంట్స్ చూడండి, 1 2 మధ్యలో నుంచి ఒకటి గీసిన చూడండి, 3 కామన్ టాంజెంట్స్ దీనికి. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డయాగ్రామ్ ఇలా, ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఇట్లా టచ్ అవుతుంది ఎక్స్టర్నల్గా. అప్పుడు ఏమవుతుంది, బయట ఎక్స్టర్నల్గా టచ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది mod R. ఇప్పుడు దీనికి ఎన్ని కామన్ టాంజెంట్స్? యాక్చువల్లీ 2 కామన్ టాంజెంట్స్. R1 - R2 లెస్ దెన్ C1 C2 లెస్ దెన్ R1 + R2. ఈ 2 కండిషన్స్ అప్లై అవుతాయి. నేను R1 - R2కి mod ఎందుకు పెట్టినా అంటే, రేడియస్ ఎప్పుడు నెగిటివ్ ఉండదు. నెగిటివ్ ఉంటుంది, రేడియస్ ఉండదు. అండ్ ఇప్పుడు సర్కిల్ ఇంటర్నల్ టచ్ అయినప్పుడు mod R1 - R2 = C1 C2. సింపుల్, ఇది ఏం లేదు. మీరు చూడండి, డయాగ్రామ్ చూస్తే మీకు వస్తుంది. మీరు అప్లై చేయాల్సింది ఎక్కువ ఉంటుంది, రివిజన్ వీడియో కాబట్టి మేము అంత క్లియర్గా చెప్పలేకపోతున్నాం. బట్ మీరు అప్లై చేసి చూస్తే, అంటే ఆల్రెడీ మీరు ఈ చాప్టర్ చదివే ఉంటారు, చదివితేనే రివిజన్ వీడియో వినాలి, లేకపోతే విన్న ప్రయోజనం లేదు.
ఆల్రెడీ ఈ చాప్టర్ ఒకసారి కంప్లీట్ చేసినాకనే ఈ రివిజన్ వీడియో అంటే అర్థమవుతుంది. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్. యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అంటే ఇప్పుడు మనకు 2 సర్కిల్స్ ఇచ్చిండు, దాని 2 సర్కిల్స్ మధ్యలో యాంగిల్ అనుకోండి అంటారు. యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అంటే ఏం లేదు, ఆ 2 సర్కిల్స్కి 2 ట్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ 2 ట్యాంగిల్స్ మధ్యలో యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్. మన సింపుల్ వేలో చెప్పుకున్నట్టయితే ఆ 2 సర్కిల్స్కి 2 ట్యాంజెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సర్కిల్ ఇంకో ట్యాంజెంట్, ఇంకో సర్కిల్ ఇంకో ట్యాంజెంట్ ఉంటుంది. ఆ 2 ట్యాంజెంట్స్ మధ్యలో యాంగిలే ఈ యాంగిల్ బిట్వీన్ టూ సర్కిల్స్ అనే కాన్సెప్ట్. ఈ 2 సేమ్, ఎట్లా చెప్పుకున్నా సేమే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫార్ములా వచ్చేసి cos 180 మైనస్ టీటా ఈక్వల్స్ టు r1² ప్లస్ r2² మైనస్ d²/2r1 r2. డి అంటే ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్. ఆ 2 సర్కిల్ సెంటర్ మధ్యలో డిస్టెన్సే అది డి అంటే. ఎట్లా అనుకుంటామంటే సింపుల్ డిస్టెన్స్ ఫార్ములా మీరు 10th చదివారు, 9th డిస్టెన్స్ ఫార్ములా వెరీ ఈజీ ఫార్ములా. అండ్ ఇక్కడ cos 180 మైనస్ టీటా ఉందా చూడండి, టీటా అనే యాంగిల్ బిట్వీన్ టూ కామన్ ట్యాంజెంట్స్ ఆర్ 2 సర్కిల్స్. ఇప్పుడు సింపుల్ ఇంతే, ఇదే కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్థోగోనాలిటీ ఆఫ్ టూ సర్కిల్స్. ఆర్థోగోనాలిటీ ఆఫ్ టూ సర్కిల్స్ అంటే కండిషన్ చూడండి, r1² ప్లస్ r2² ఈక్వల్స్ టు d². ఇది కండిషన్స్. అండ్ ఇది కాకుండా ఇంకో విధంగా కూడా రాయొచ్చు దీన్ని, 2g1 g2 ప్లస్ 2f1 f2 ఈక్వల్స్ టు c1 ప్లస్ c2. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఈ 2 గుర్తుపెట్టుకోండి, బాక్స్ కొట్టున్నాను అందుకని. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది రాడికల్ యాక్సిస్ అండ్ రాడికల్ సెంటర్. సో ఇది తెలుసుకునే ముందు మనం ఒక చిన్న పని చేద్దాం. ఒక 2 సర్కిల్స్ గీసుకుందాం ఫస్ట్. ఆ 2 సర్కిల్స్కి మధ్యలో ఎక్స్టర్నల్గా మధ్యలో ఒక పాయింట్ పెట్టాను నేను. ఆ పాయింట్ నుంచి నేను 2 లైన్స్ పాస్ చేసిన. ఆ 2 లైన్స్ కూడా 2 సర్కిల్స్ని ఒక్కొక్క పాయింట్ దగ్గరనే టచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేసి ఉందా, ఆ పాయింట్ నుంచి సర్కిల్ మీద టచ్ అయ్యే పాయింట్కి డిస్టెన్స్ x, అండ్ ఇంకో సర్కిల్ మీద టచ్ అయ్యే పాయింట్కి డిస్టెన్స్ y. డయాగ్రామ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే x ఈక్వల్స్ టు y డిస్టెన్స్ ఉంటే, ఒకవేళ x ఈక్వల్స్ టు y డిస్టెన్స్ ఉంటే ఆ పాయింట్ P యొక్క లోకస్ అనేది రాడికల్ యాక్సిస్ అవుతుంది. సింపుల్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోకుండా ఏం కాదు, మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది రాడికల్ యాక్సిస్కి. డైరెక్ట్ ఈక్వేషన్ ఉంటుంది. అండ్ ఇది నేను డయాగ్రామ్ ఎందుకు గీసిన అంటే మీకు అర్థం కావాలి, మీకు డెఫినేషన్ అర్థం కావాలని డయాగ్రామ్ గీసిన. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ x ఈక్వల్స్ టు y అయినప్పుడు మనం P పాయింట్ యొక్క లోకస్ తీస్తాం కదా, ఆ తీసినప్పుడు అదే రాడికల్ యాక్సిస్ అంటారు దాన్ని. రాడికల్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే s ఈక్వల్స్ టు s1 మైనస్ s2. అండ్ సింపుల్ 2 సర్కిల్ ఈక్వేషన్ని మైనస్ చేయండి, అదే రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్. ఇక మనం ఇంకా సింపుల్ వేలో చెప్పినా మీకు ఇంత ఈజీగా చెప్పేసిన అంటే 2 సర్కిల్ ఈక్వేషన్ని మైనస్ చేయండి, అదే రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్. వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీని మీద. సో మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ టాపిక్ని క్రాక్ చేయొచ్చు మీరు. అండ్ కండిషన్ ఒకటి ఉంటుంది రాడికల్ యాక్సిస్కి. రాడికల్ యాక్సిస్కి ఒక కండిషన్ ఉంటుంది. రాడికల్ యాక్సిస్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను 2 సర్కిల్ తీసుకున్నా, ఆ 2 సర్కిల్కి సెంటర్ ఉంటాయి కదా, సెంటర్లో సర్కిల్ ఉంటుందా, ఉండదు. 2 సర్కిల్స్కి 2 సెంటర్స్ ఉంటాయి. డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ చూసి మీకు అర్థమవుతుంది. ఆ 2 సెంటర్స్ని ఒక లైన్ జాయిన్ చేస్తుంది. ఆ లైన్ జాయిన్ చేసిన దానికి ఎప్పుడైనా సరే రాడికల్ యాక్సిస్ పర్పెండిక్యులర్గానే ఉంటుంది. క్లియర్? ఆ 2 సర్కిల్స్కి లైన్ జాయిన్ చేస్తుంది, ఒక లైన్ జాయిన్ చేస్తుంది ఆ 2 సెంటర్స్ని. ఆ జాయిన్ చేసిన లైన్కి ఎప్పుడైనా సరే రాడికల్ యాక్సిస్ పర్పెండిక్యులర్గానే ఉంటుంది. అండ్ అది ఏం చేస్తుంది అంటే బైసెక్ట్ చేస్తుంది అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఎప్పుడు బోత్ రేడియస్, రెండుటి రేడియస్ సేమ్ ఉండాలి. సో ఇది మనకు చిన్న కండిషన్. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా మళ్ళీ ఇవన్నీ ఆల్రెడీ చదివినాయి. అండ్ రాడికల్ యాక్సిస్ డిఫరెంట్ సర్కిల్స్కి ఎట్లా గీస్తాం అనేది ఇక్కడ ఇచ్చిన. అండ్ ఈ పీడిఎఫ్ మీకు, ఈ షార్ట్ నోట్స్ పీడిఎఫ్ మీకు కావాలంటే మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యండి. అక్కడ నేను మీకు ఈ షార్ట్ నోట్స్ పెడతాను, మీరు రివైజ్ చేసుకోనికి వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ కూడా ఉంది, నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సర్కిల్ ఈ రెండు ఇచ్చినప్పుడు ఈక్వేషన్
S1 ప్లస్ ల్యాండా S2 ఈక్వల్స్ టు 0. ఇది ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్లో కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 వచ్చేసి సర్కిల్ అండ్ లైన్ ఇచ్చినప్పుడు S1 ప్లస్ ల్యాండా L ఈక్వల్స్ టు 0. ఎస్. అండ్ కేస్ 3 ఇది వెరీ వెరీ ఈజీ కేస్. ఇది చూడండి, అర్థమైపోతుంది చూడగానే. పాయింట్స్ ఇస్తే ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు అంటే ఒక సర్కిల్ మీద డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇచ్చి మనకు ఒక లైన్ ఇచ్చాడు, ఆ లైన్కి కూడా 2 పాయింట్లు ఇచ్చాడు. సో ఎట్లా చేస్తాం ఇది? ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? S1 S ప్లస్ ల్యాండా L రాయాలి. మనకి ఎస్ ఈక్వేషన్ ఏంది? ఎస్ అంటే సర్కిల్ ఈక్వేషన్. సో సర్కిల్ ఈక్వేషన్ మొత్తం రాస్తాం. ఇప్పుడు మనం రాయం, ఎందుకంటే డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ ఇచ్చేసిండు. అప్పుడు మనం ఏం రాస్తాం? డయామెట్రిక్ ఎండ్ పాయింట్స్ రాస్తాం. అంతేనా కదా? డయామెట్రిక్ ఎండ్ పాయింట్స్ ఈక్వేషన్ ఏంది? x మైనస్ x1 ఇంటూ y మైనస్ y1 ప్లస్ x మైనస్ x2 ఇంటూ y మైనస్ y2. అంతేనా? సో మనకు డైరెక్ట్ ఆ ఈక్వేషన్ చేసినా ఒకటే వస్తుంది. సో దాని బదులు మనం ఇది రాసుకుంటాం. ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వేషన్ రాయాలి కదా. లైన్ ఈక్వేషన్ ఎట్లా రాస్తాం? మనం మ్యాట్రిక్స్ ఫైండ్ చేస్తాం. ఇది ఫస్ట్ ఇయర్ స్టేట్ లైన్స్లో వచ్చే ఉంటుంది. సో ఇది మీరు ఆల్రెడీ గుర్తుపెట్టుకుంటారు. సర్కిల్స్ అనేది 12th క్లాస్లో వస్తుంది, స్టేట్ లైన్స్ అనేది 11th క్లాస్లో వస్తుంది. సో మీకు అర్థం కాకపోతే కూడా మళ్ళీ ఒకసారి చూడండి ఎట్లా చెప్తాను. ఫస్ట్ ఎక్స్ వై 1 రాయండి, తర్వాత x1 y1 1, x2 y2 1. అంతే, సింపుల్, ఏం లేదు. సో ఈ మ్యాట్రిక్స్ని సాల్వ్ చేస్తే లైన్ ఈక్వేషన్ కూడా వస్తుంది. సో దీన్ని మనం ఇలా రాసుకోవాలి. అర్థమైందా? సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ మనం రాయం, ఎందుకంటే ఆల్రెడీ డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ చేసినాక ఇంకెందుకు మనం పెద్దగా రాస్తాం. డైరెక్ట్ డయామెట్రికల్ ఎండ్ పాయింట్స్ ఈక్వేషన్ మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ అదే రాసుకుంటాం. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇంకో చిన్న కాన్సెప్ట్, కేస్ 4. ఇది కేస్ 4. సర్కిల్ టచింగ్ ఏ ఫిక్స్డ్ లైన్ ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0. అంటే సర్కిల్ ఒక లైన్ని టచ్ చేసింది ఒక పాయింట్ దగ్గర. సో అది ఆ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఎట్ ద ఫిక్స్డ్ పాయింట్. ఆ పాయింట్ ఒక ఫిక్స్డ్ పాయింట్ చెప్పిన ఒక పాయింట్ దగ్గర టచ్ అయిందని, ఆ పాయింట్ x1 y1 ఎస్ ఈజ్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్. ఎస్, సర్కిల్ ఈక్వేషన్ అదే అవుతుంది అఫ్ కోర్స్. అండ్ నెక్స్ట్ ప్లస్ ల్యాండా ఇంటూ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ 0. ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ కాబట్టి ఎస్ ఈక్వేషన్ వచ్చేసి x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే ల్యాండా ఎల్ లైన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c. సో ఇది సర్కిల్ చాప్టర్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగొచ్చు. నేను ఏమైనా తప్పు చెప్పుంటే ఏదైనా కాన్సెప్ట్ కూడా సో మీరు మెన్షన్ చేయొచ్చు. నేను పక్కా దాన్ని నెక్స్ట్ టైం దాన్ని సర్చ్ చేసుకుంటా. అండ్ మీకు ఇంకా ఏం కావాలో అంటే నా నుంచి ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారో, ఏ చాప్టర్ అన్నా చెప్పాలి అని, సో కామెంట్ చేయండి, ఆ చాప్టర్ అని పక్కా చెప్తా. అండ్ సారీ, వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి, బట్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ 1 వీక్ ఒకసారైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ అప్లోడ్ చేసినాక అండ్ కొన్ని డేస్ తర్వాత మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం వీడియోస్. అండ్ మనకు నెక్స్ట్ కొన్ని వీడియోస్ మాత్రం మనకి నెక్స్ట్ జేఈ వస్తుంది. జేఈ 2025 వస్తుంది జనవరిలో. సో దానికి నేను ప్లాన్ రెడీ చేస్తున్నా ఒకటి. ఆ ప్లాన్ మనం డిస్కస్ చేద్దాం. ఆ ప్లాన్ అంటే ఒక 5 స్లైడ్స్ ఉంటాయి, మనం అవన్నీ డిస్కస్ చేద్దాం. ప్లాన్ అంటే 5 monthsలో ఎట్లా చేయాలి, కెమిస్ట్రీ ఎట్లా కవర్ చేయాలి, కెమిస్ట్రీకి సంబంధించింది మాత్రం నేను చెప్తా. బికాజ్ నాకు ఈ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మీద అంత గ్రిప్ లేదు కాబట్టి. అండ్ కెమిస్ట్రీ ఎట్లా 5 monthsలో ఎట్లా చేయాలి, ఒక్కొక్క చాప్టర్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ చాప్టర్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఫస్ట్ చేయాల్సిన చాప్టర్స్, తర్వాత చేయాల్సిన చాప్టర్స్, అండ్ సోర్సెస్ కూడా చెప్తాను మీకు, విచ్ సోర్స్. అండ్ మనం ఇంకో ఐడియాని కూడా తీసుకురాబోతున్నాం. అండ్ కొన్ని డేస్ తర్వాత ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేద్దాం. ఒక ఐడియా ఉంది మన దగ్గర. ఐడియా ఏంటో నేను మెల్లిగా రివీల్ చేస్తాను, ఇప్పుడు కాదు. సో మనం అన్నీ మెల్లిమెల్లిగా మన ఛానల్ని గ్రోత్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ ప్రతి స్టూడెంట్కి నా ఛానల్ యూజ్ అవ్వాలి అని ఒక థాట్తోనే స్టార్ట్ చేస్తున్నాను. మనం ఏదైనా నేర్చుకుంటే ఒక 10 మందికి యూజ్ అయ్యేటట్టు. ఇప్పుడు మీరు వింటున్నారు, మీ ఫ్రెండ్స్ బహుశా ఈ వీడియో వినకపోవచ్చు. మీకేమన్నా ఈ వీడియోలో మీరు కొత్తగా నేర్చుకుంటే మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీ మైండ్లో ఎప్పటికి ఉండిపోతుంది అది. సో ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్, నేను ఈ ట్రిక్ యూజ్ చేసిన. అండ్ ఎప్పుడైనా సరే మీరు 10 మందికి మీ నాలెడ్జ్ షేర్ చేయడానికే చూడండి. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ, అది మీకు చాలా చాలా మంచిది. అండ్
ఎలా అంటే ఇప్పుడు మన ఛానల్ని గ్రో చేస్తాం. అండ్ తర్వాత జేఈ మెయిన్స్ గురించి అయితే మీకు కంపల్సరీ మీ కెమిస్ట్రీ మీద పర్ఫెక్ట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినాక నేను చేయగలుగుతా కెమిస్ట్రీ అనే కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు నేను చెప్తా. ఆర్గానిక్ కెమిస్ట్రీకి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలామందికి వీక్ ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎన్ని డేస్ టైం ఇవ్వాలి, ఫిజికల్కి ఎన్ని డేస్ ఇవ్వాలి, అండ్ 5 monthsలో మీరు కెమిస్ట్రీ ఎట్లా క్రాక్ చేయాలో కంప్లీట్గా మీకు చెప్తా. అండ్ మీరు ఇది కనుక నేను చెప్పింది కనుక ఫాలో అయితే మీరు పక్కా మార్క్స్ స్కోర్ చేస్తారు. సో ఒక 80 to 90 మార్క్స్ స్కోర్ చేసేట్టు నేను చెప్తాను. అండ్ సోర్స్ కూడా చెప్తాను నేను, మీరు ఏ వీడియో చూడాలి, దేనికి ఏ వీడియో చూడాలి అది కూడా చెప్తా. సో రెడీ ఉండండి అండ్ మీకు ఆల్ ద బెస్ట్. అండ్ తొందరలోనే 5 monthsలో జేఈ రాబోతుంది. సో శ్రద్ధగా చదువుకోండి. అండ్ థ్యాంక్ యూ. మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి.